హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళైతే మాత్రం మనకి పోస్టల్ జీడీఎస్ ఉద్యోగాలకు సంబంధించి ఒక గుడ్ న్యూస్ అనమాట. మనకి పోస్టల్ జీడీఎస్ 2025 షెడ్యూల్ 1 నోటిఫికేషన్ యొక్క ఫోర్త్ మెరిట్ లిస్ట్‌ని రిలీజ్ చేశారండి. చూస్తున్న వెబ్‌సైట్‌లో అయితే మనకు చూపిస్తున్నారు. జీడీఎస్ ఆన్‌లైన్ ఎంగేజ్‌మెంట్ షెడ్యూల్ 1 జనవరి 2025 ఫోర్త్ లిస్ట్ అనేది పబ్లిష్ చేశారని చెప్పేసి వాళ్ళు ఆర్టికల్ అయితే మెన్షన్ చేశారనమాట మనకి. ఓకే. సో, వెబ్ నోట్‌లో అయితే మాత్రం ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ లిస్ట్‌ని మనం ఏ విధంగా చూసుకోవాలని చెప్పేసి ఇప్పుడు నేను మీకు క్లారిటీగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. సో, అంతకన్నా ముందు మీలో ఇంకెవరైనా మన యూట్యూబ్ ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫర్దర్ అప్డేట్స్ కోసం అయితే మాత్రం మన యూట్యూబ్ ఛానెల్ అయితే మాత్రం మీకు ఎప్పటికప్పుడు డైలీ అప్డేట్స్ అయితే వస్తుంటాయన్నమాట. పోస్టల్ జీడీఎస్ ఉద్యోగాలకు సంబంధించి కానివ్వండి, లేదంటే మనకి ఇతర గవర్నమెంట్ ఉద్యోగాలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో, అయితే ఈ వీడియోలో ఏంటి అనుకున్నట్లయితే మీకు పోస్టల్ జీడీఎస్ ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేసుకున్నట్లయితే మీ నేమ్ అనేది ఉందా లేదా అని చెప్పేసి ఏ విధంగా చెక్‌ఔట్ చేసుకోవాలని చెప్పేసి మీకు క్లారిటీగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో, చూసుకున్నట్లయితే వీడియోని అయితే లైక్ చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు టాపిక్ అయితే వెళ్ళిపోద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే జేడీఎస్ ఆన్‌లైన్ ఎంగేజ్‌మెంట్ షెడ్యూల్ 1 జనవరి 2025 షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ అని చెప్పాం కదా! దాని మీద పక్కన ప్లస్ మీద ప్లస్ మీద క్లిక్ చేయండి. ప్లస్‌ని క్లిక్ చేస్తే ఇక్కడ మీకు స్టేట్ చూపిస్తుందనమాట. సో, మీరు ఏ స్టేట్‌కైతే అప్లై ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏపీకి అప్లై చేసుకున్నారా? తెలంగాణకి అప్లై చేసుకున్నారా? దాంతో పాటు నార్త్ ఈస్ట్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర సో, ఇట్లా ఏదైనా అప్లై చేసుకున్నట్లయితే దానికి సంబంధించి ఇక్కడ పక్కన ప్లస్ ఉంటుందనమాట. ఆ ప్లస్ మీద క్లిక్ అయితే చేయండి. క్లిక్ చేసి మీరు చూస్తున్నారు కదా! సప్లిమెంటరీ లిస్ట్ 4 అని చెప్పేసి ఉంది కదా! దాని మీద క్లిక్ అయితే చేయండనమాట. వన్స్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే పీడీఎఫ్ అయితే ఓపెన్ అయితే అవుతుందండి. సో, ఎవరికైతే ఇక్కడ జాబ్ వచ్చిందో సో, మనకి ఈ ఫోర్త్ లిస్ట్‌లో ఎవరికైతే జాబ్ వచ్చిందో వాళ్ళకి జూలై ఫస్ట్ లోపల కూడా వాళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్‌ని అయితే పూర్తి చేసుకోవాలనమాట. సో, ఓకే. జూలై తర్వాత మనకి షెడ్యూల్ 2 నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో, భారీ నోటిఫికేషన్ వస్తుందనమాట. సో, అది 30,000 వరకు కూడా మనకి 30,000 ప్లస్ ఉద్యోగాలతో నోటిఫికేషన్ అయితే వస్తుందండి. సో, ఓకేనా. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఈ నోటిఫికేషన్‌లో అయితే మాత్రం జూలై ఫస్ట్ వరకు కూడా సో, ప్రతి ఒక్కరు కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ పూర్తి చేసుకోవాలి. డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి సంబంధించి ఏ డాక్యుమెంట్స్ కావాలి కంప్లీట్ ప్రాసెస్ వచ్చేసరికి మన యూట్యూబ్ ఛానెల్‌లో వీడియోస్ రూపంలో అయితే ఉందనమాట. సో, చూసినట్లయితే మీకు క్లారిటీగా అర్థమైతే అయిపోతుంది. ఇక్కడ మొత్తం లిస్ట్ ప్రొవైడ్ చేశారండి. సో, సేమ్ ఇదే విధంగా మనకి ఏపీలో కూడా ప్రొవైడ్ చేశారు. అలాగే తెలంగాణలో కూడా మనకు ప్రొవైడ్ చేశారు. ఏపీలో అయితే మనకి అప్రాక్సిమేట్‌గా 300 మంది వరకు కూడా మనం సెలెక్ట్ అయితే అయ్యారనమాట. సో, మనకి పోస్టల్ డీటెయిల్స్ సంబంధించి అయితే. అలాగే తెలంగాణ చూసుకున్నట్లయితే మనకి తెలంగాణలో కూడా మనకి లిస్ట్ ప్రొవైడ్ చేశారు. చూస్తున్నారు కదా! తెలంగాణ లిస్ట్ అయితే మాత్రం ఉంది. తెలంగాణలో మనకి అప్రాక్సిమేట్‌గా ఓకే. 64 మంది వరకు మాత్రమే సెలెక్ట్ అయితే అయ్యారనమాట. సో, ఇది తెలంగాణ లిస్ట్‌కి సంబంధించి అయితే మాత్రం డేటా అండి. సో, ఇదే విధంగా మనకి ఫిఫ్త్ లిస్ట్ కూడా వచ్చే అవకాశం ఉంది అనుకున్నట్లయితే, ఒకవేళ షెడ్యూల్డ్ నోటిఫికేషన్ ఇంకా డిలే అయితే, మన దీనికి సంబంధించి ఫిఫ్త్ లిస్ట్ వస్తుందనమాట. ఇన్ కేస్ షెడ్యూల్డ్ నోటిఫికేషన్ డిలే అవ్వకపోయినట్లయితే, మనకి షెడ్యూల్డ్ నోటిఫికేషన్ అయితే వస్తుంది. దాంట్లో ఇంకోటి అయితే మళ్ళీ కొత్త నోటిఫికేషన్ అనమాట. కొత్తగా అప్లై చేసుకోవాలి అంతా కూడాను. సో, ఇన్ కేస్ మీరు ఈ పోస్టల్ జీడీఎస్ ఉద్యోగాల్ని ఖచ్చితంగా క్రాక్ చేయాలనుకున్నట్లయితే, మీరు మన టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అయిపోయి టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ ఛానెల్‌లో జాయిన్ అయితే అయిపోయిండగా మన యూట్యూబ్ ఛానెల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకన్నట్లయితే మీరు ఎక్కడ పెట్టుకుంటే మీ కట్ ఆఫ్‌కి సంబంధించి మీకు అంటే వస్తుంది. ఓకే. జాబ్ వస్తుందని చెప్పేసి మనం ఎక్స్‌ప్లెయిన్ చేస్తామన్నమాట. ఎక్కడ అప్లై చేసుకోవాలి. ఓకే. ఎంత పర్సెంటేజ్ నుంచి ఎంత పర్సెంటేజ్ మార్క్స్ ఉన్నవాళ్ళు ఎక్కడ అప్లై చేసుకుంటే జాబ్ వచ్చే అవకాశం అనేది ఉంటుందని చెప్పేసి క్లారిటీగా షెడ్యూల్డ్ నోటిఫికేషన్‌కి అయితే మనం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాము. వీళ్ళైతే మనమే అప్లై చేస్తామన్నమాట. మంచి పోస్టింగ్ ఉన్న ఏరియాస్‌లోని తక్కువ కట్ ఆఫ్ ఉన్న ఏరియాస్‌లో అయితే మనమే అప్లై చేస్తాము. సో, అలాగే అక్కడ అప్లై చేసుకోవడం మనం అయితే చెప్తాం కాబట్టి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన యూట్యూబ్ ఛానెల్‌ని. దాంతో పాటు మీకు కామెంట్ సెక్షన్‌లో అయితే వెళ్లి వీడియోని లైక్ చేసి, సో, మీకు ఎన్ని మార్కులు వచ్చాయని చెప్పేసి అందులో కామెంట్ చేయండి. సో, మీ పర్సెంటేజ్ ఎంత? లేకపోతే మీ మార్కులు ఎన్ని చెప్పేసి సో, మీరు కామెంట్ చేసినట్లయితే మీరు అంటే మీ క్యాస్ట్ కూడా మీ క్యాస్ట్ ఓకే. మీకు సంబంధించి మార్కులు మీరు మేలా? ఫీమేలా? అని చెప్పేసి నాకు కామెంట్ చేసినట్లయితే మీకు రిప్లై కామెంట్ కింద సో, మీకు ఎక్కడ పోస్టల్ డీటెయిల్స్ ఉద్యోగాలకు సంబంధించి ఈ ఇయర్ 2025 అకాడమిక్ ఇయర్‌కి సంబంధించి షెడ్యూల్డ్ నోటిఫికేషన్ సెకండ్ నోటిఫికేషన్‌కి మీరు అప్లై చేసుకున్నప్పుడు ఎక్కడ మీకు జాబ్ వస్తుంది అని చెప్పి నేను రిప్లై కామెంట్ అయితే ఇస్తానన్నమాట. సో, ప్రతి ఒక్కరు కూడా వెంటనే కామెంట్ అయితే చేయండి. ఓకేనా? థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.